ఆ ఇల్లు కట్టించుకున్నప్పుడు నేను మా అక్క అయితే చాలా చిన్న పిల్లలము, హెల్ప్ చేసే స్టేజ్లో అయితే లేకుండే మేము ఇల్లు కట్టిన ఏరియా ఎలాంటిదైతే అస్సలు అప్పుడు వాటర్ సప్లైయే ఉండేది కాదు ఆ ఏరియాకి. సో బోర్లో వాటర్ కొట్టుకొని ఇల్లంతా క్యూరింగ్ చేసుకోవాలి. పనోళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు అంటే క్యూరింగ్కి. సో అమ్మ నాన్నే బోర్లో వాటర్ కొట్టి ఆ ఇల్లంతా క్యూర్ చేశారు. అంత కష్టపడి వాళ్ళిద్దరే కట్టించుకున్నారు ఆ ఇల్లునైతే. కానీ కరెక్ట్గా ఆ ఇల్లు కట్టిన 2 ఇయర్స్కి మాకైతే ఒక పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఉద్యోగపరంగా మా నాన్న బెంగళూరుకి వెళ్ళి సెటిల్ అయిపోవాలి, ఇంకా వేరే ఆప్షనే లేదు అన్నట్టు పరిస్థితి అయితే వచ్చింది. అందుకే ఎప్పుడో చెప్పారు మన పెద్దోళ్ళు ఒక పాటలో, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అని. సో మా నాన్న పరిస్థితి ఎలా ఉండేదంటే ఫ్యామిలీతోనే ఉండాలి, ఈ ఊర్లోనే ఉండాలి అని ఇష్టపడి కట్టించుకున్నాడు ఇల్లు. కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు బెంగళూరుకి వెళ్ళిపోవాల్సిందే అన్న పరిస్థితి అయితే వచ్చింది మా నాన్నకి.